హలో ఫ్రెండ్స్, ఇదే మీకు కనిపిస్తున్నది చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క కమాన్. ఇది ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ మనకు చిలుకూరు బాలాజీ బృందావనం అని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నాము. ఇక్కడ ఏదో దేవాలయం ఉంది, శివుని యొక్క ఓం శాంతి స్పరల్ మ్యూజియం అట, ప్రజాపిత అని చెప్పి ఉంటుంది కదా, వారిచే నిర్మించబడ్డ ఇది మ్యూజియం. ఇదే రోడ్డు మనకు చిలుకూరు బాలాజీకి వెళ్ళే రోడ్డు. ఇక్కడికి మనకు క్యాబ్ సర్వీస్ అలాంటివి అన్నీ అయితే ఉన్నాయి. చూద్దాం, మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఏమేమి ఫెసిలిటీ ఉన్నాయి, ఇక్కడికి చేరుకోవడానికి ఏమేమి ఆప్షన్ ఉన్నాయి, అలాంటి అన్నీ అయితే చూద్దాం మనము. ఇది మనకు సిటీ అవుట్కట్స్లో ఉంటుంది. పక్కనే మనకు గండిపేట ఉస్మాన్ సాగర్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం కమాన్ లోపలికి ఎంటర్ అయ్యాం కదా. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అట్లా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చెకింగ్ పాయింట్ అయితే ఉందంటే ఇది మనకు టెంపుల్ నియరెస్ట్ ప్లేస్. ఇక్కడ బస్ స్టాప్లు ఉన్నాయి. ఇక్కడ జనాలు ఉన్నారంటే ఇది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మనం పార్కింగ్ చేసి అయితే లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ నా ముందు ఒక వ్యక్తి వెళ్తున్నాడు కదా, ఆయన ఇక్కడ మనం పార్కింగ్ చేయగానే టెంకాయలు అవి తీసుకొని చెప్పులు అక్కడనే విడిచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన మాకు చెప్పి తీసుకెళ్తున్నాడు. చూద్దాం మరి ఎంత ఛార్జ్ చేస్తారో అనేది. నాకు తెలిసి ఒక 10 రూపీస్ అట్లా ఉండవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని రకాలుగా పిల్లలు ఆడుకునేవి అన్నీ మీకు ఇక్కడ అయితే ఉంటాయి. ఫ్యామిలీస్తో వచ్చి అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇక్కడ అన్ని హోటల్స్ కూడా ఉన్నాయి, స్టే చేయడానికి, తినడానికి, ఉండడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు మొత్తం మనకి ముడుపు లాంటివి కట్టారు కదా. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఫేమస్ ఈ టెంపుల్. మీకు కంప్లీట్ డీటెయిల్స్ మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇదే మెయిన్ ప్రధాన ఆలయం. మీకు ఇక్కడ రాయడం అయితే జరిగింది. దేవాలయం గోపురం బయట నుంచి ప్రారంభమై అంతా తిరిగి గోపురం వరకు ఒక ప్రదక్షిణ. భక్తుల కోరిక కోరుకోవడానికి ఒక ప్రదక్షిణం, కోరిక నెరవేరిన తర్వాత 11 ప్రదక్షిణాలు అని చెప్పి ఇక్కడ రాశారు. ఇది మన చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క బావి. ఈ టెంపుల్ ఈ బావి కూడా ఒక హిస్టరీ ఉంది. ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. స్వామి పుష్కరం
ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బావి మొత్తం అక్కన మదన మీకు రామదాస్ మూవీలో కనిపిస్తుంది కదా, వారి హయాంలో ఇవన్నీ అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈరోజు సండే కావడంతో చాలామంది అయితే ఉన్నారు. ఈ విధంగా అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రాశారు దేవాలయానికి దారి. ఇక్కడ పాదరక్షలు విడిచి వీళ్ళ దగ్గర డబ్బు చెల్లించి లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నాకు తెలిసి లోపలికి కెమెరా అలో ఉందో లేదో తెలియదు. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఇది ఒక రథంకి సంబంధించింది. ఇక్కడ మనకి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా వీళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చి స్టే చేయడానికి ఒక రోజు 2 రోజులకి. చూద్దాం, అటు ముందు నుంచి అయితే మన దారి ఉందేమో. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి రావడానికి మనకు బస్సు, క్యాబ్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అలాగే పార్కింగ్ ఆప్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి. మనకు వీకెండ్స్ టైంలో ఫ్యామిలీస్తో చాలామంది అయితే వస్తారు. మీకు లోపలికి ఎలాంటి మొబైల్ అయితే ఆప్షన్ ఉండదు, ఎలాంటి కెమెరాస్ అలా ఉండదు. మీరు ఏమొచ్చినా ఇక్కడ బయటనే ఫోటో, వీడియోస్. ఈ టెంపుల్ వచ్చేసి ఫేమస్, మనకు వీసా సంబంధించి చాలా ఫేమస్ ఈ టెంపుల్. అందుకనే వీసా కోసం అని చెప్పి చాలామంది సక్సెస్ కావాలి వీసా ప్రాసెస్ అని చెప్పి ఈ టెంపుల్కి అయితే వస్తుంటారు. ఇక్కడ 11 ప్రదక్షిణాలు అలాంటి ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు చెప్తారు ఇక్కడ పూజారులు. దాని తగ్గట్టు మీరు ఈ టెంపుల్కి అయితే ఆ విధంగా తిరిగినట్టయితే మీరు అనుకునేవి నెరవేరుతాయని చెప్పి ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత. మీరు ఇక్కడ చేరుకోవడానికి మెహదీపట్నం, అక్కడి నుంచి మరియు మనకు లంగర్ హౌస్, ఆ విధంగా గండిపేట నుంచి ఇక్కడికి మీరు చేరుకోవచ్చు. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ టెంపుల్కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు, అక్కడ మీరు క్లిక్ చేసి ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. ముఖ్యంగా వేరే స్టేట్ల నుంచి, వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఈజీగా అయితే ఇక్కడికి చేరుకోవచ్చు. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు లోటస్ టెంపుల్, ఇంకా ఇతరత్ర వేరే ప్లేసెస్ కూడా ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నాయి. ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. ఆ విధంగా మీరు ఇక్కడికి అయితే చేరుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.